వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దవులూరు దొరబాబు పిలుపునిచ్చారు. పెద్దాపురం వైసీపీ కార్యాలయంలో యువత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో దవులూరు దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులతో కలిసి యువత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పెద్దాపురం వైసీపీ కార్యాలయంలో యువత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో దవులూరు దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులతో కలిసి యువత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మార్చి 12 బుధవారం నాడు మన కాకినాడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులతో కలిసి వెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత పోరు పోస్టర్ రిలీజ్ చేయడం, అలాగే బుధవారం అందరం కూడా భారీ ర్యాలీతో వెళ్ళి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై నిరసన గలం వినిపించడానికి మేము అందరం వెళ్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలని ఈ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళందరూ చదువుకోవాలని ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాం పెట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు. అలాగే తెలుగుదేశం మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తూట్లు చేయగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా 2 అడుగులు వేసి ఈరోజు 93% విద్యార్థులకి న్యాయం చేయడం జరిగింది. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నాడు నేడు స్కూల్స్ లేవు. అలాగే ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ రద్దు చేయడం జరిగింది. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రద్దు చేయడం జరిగింది. అలాగే పిల్లలు చదువుకోవడానికి కూడా ఈరోజు విద్యా దీవెన అనే కార్యక్రమంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల యొక్క చదువులతో ఈరోజు చెలగాటమాడుతూ ఉన్నారు. అలాగే గత అధికారంలో రావడానికి ఆ రోజు ఎన్నో దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు, లేదా ప్రతి నిరుద్యోగికి కూడా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరిగింది. దానికి ప్రతి సంవత్సరం కూడా 7,200 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. గత బడ్జెట్ లో పెట్టలా, ఈ సంవత్సరం బడ్జెట్ లో పెట్టకుండా ఈ రోజు నిరుద్యోగులను కూడా మోసం చేయడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా మెడికల్ కాలేజీలను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. వాటిని ఆపాలని మా డిమాండ్తో మేము అందరం కూడా కలిసి వెళ్తున్నాం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా విద్యార్థులకి, మళ్ళా నిరుద్యోగులందరికీ కూడా మళ్ళా మంచిగా ఉంటుందని తెలియజేసుకుంటూ